ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే చాలా రుచికరమైనటువంటి వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక బౌల్లో 2 కప్పుల దాకా వాటర్ తీసుకున్నానండి. సో ఆ వాటర్లో 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి. సో ఇలా వేసేసాక ఇది మనకి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు దాకా పాస్తా వేసుకోవాలి. 2 కప్పులు వాటర్ పోసానండి నేను. పాస్తా అనేది మనకి 80% దాకా కుక్ అవ్వాలండి. సో పూర్తిగా కుక్ అవ్వకూడదు. ఈ కుక్ అయిన వాటిని మనం స్ట్రైనర్లో తీసుకోవాలండి. పక్కన పెట్టేద్దామండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆయిల్లో. సో మనకి ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత నేను 1 ఆనియన్, 1 క్యారెట్, 1 క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇవి మనం దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు దాకా బఠానీ వేసానండి. కుక్ అవ్వటం కోసం నేను కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తున్నానండి, అంతే, ఎక్కువ వేయట్లేదు. వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. సో మనం ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు దాకా బటర్ వేయాలండి. ఇప్పుడు బటర్ మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు దాకా మైదా పిండి వేసుకోవాలండి. ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఇది ఫోమ్లా వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి. సో ఇలా ఫోమ్ వస్తున్నప్పుడు 2 కప్పుల దాకా మిల్క్ పోసుకోవాలండి. ఒకేసారి పోయొద్దు. ఫస్ట్ 1 కప్పు మిల్క్ పోసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఇంకొక కప్పు పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలే వాడుతున్నానండి. ఇది మనకి కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి. సో మరీ థిక్గా రాకూడదు. సో ఇలా థిక్గా అయినప్పుడు దీంట్లో ఇందాకలు ఉడికించుకున్నటువంటి వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందాక కుక్ చేసుకున్నటువంటి పాస్తాను కూడా దీంట్లో వేసేసుకోండి. మనకి ఇప్పుడు ఈ వైట్ సాసు, ఈ పాస్తా, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేదాకా 1 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు, మనకి పాస్తా అనేది విరిగిపోతాయి. 2-3 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పరు, 1/2 టీ స్పూన్ మనం చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ అండ్ ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు అనేది మనం వేసుకోవాలండి. సో మనం పాస్తాలో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి. సో వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. 1/3 కప్పు దాకా చీజ్ వేస్తున్నానండి. సో ఇలా చీజ్ వేసుకున్నాక మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. వైట్ సాస్ పాస్తా అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.